ఒక పెద్ద అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది బలంగా ఉన్న చాలా దయ కలిగిన ఏనుగు. అడవిలోని జంతువులందరికీ అది సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు ఒక చిన్న కోతి చెట్టు మీద ఆడుకుంటూ ఆడుకుంటూ జారిపడి లోతైన గుంతలో పడిపోయింది. కోతి గట్టిగా అరిచింది, రక్షించండి రక్షించండి అని చెప్పి. జంతువులంతా వచ్చాయి, కానీ ఎవ్వరూ గుంతలోకి దిగలేకపోయాయి. అప్పుడే ఏనుగొచ్చింది. గుంతలోకి తన పొడవైన తొండాన్ని చాపింది. భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి కోతిని తొండం పట్టుకొని బయటకు రమ్మని చెప్పింది. కోతి తొండం పట్టుకొని బయటకు వచ్చింది. కోతి ఆనందంగా చెప్పింది, నీ దయను నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఏనుగు అడవిలో నడుస్తుండగా ఒక పెద్ద వేటగాళ్ల వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేకపోయింది ఏనుగు. అప్పుడు కోతి చూసి చెట్ల మీద నుంచి దూకుతూ ఇతర కోతులను పిలిచింది. అన్ని కోతులు కలిసి పళ్ళతో వలను కొరికేశాయి, చేతులతో లాగేశాయి. చివరికి వల తెగిపోయింది. ఏనుగు స్వేచ్ఛగా బయటకొచ్చింది. ఆనందంగా ఏనుగు చెప్పింది, దయ ఎప్పుడూ వృధా కాదు. అడవిలోని జంతువులన్నీ సంతోషంగా జీవించాయి. ఈ కథలో నీతి ఏంటంటే, మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తుంది.